మా ఉమ్, కింద గొడవ చేస్తున్నాడు. ఇద్దరును మణిక గారిని పట్టుకొస్తే ఈమె కూడా వచ్చింది. నింజా కూడా చెక్క కుర్చీ పైన ఎక్కింది. పాతది కుర్చీ, రూమ్ నుంచి బయటికి తీసిన తుడుద్దామని. ఆడిపోయిపోతే ఇంకా కింద రంపు చేస్తారు. ఏం కూర్చున్నావే, అది చూసే చూడు కోపం. ఆమె ఎక్కలేదని, ఆమెను ఆడిపోలేదని. అది చూడు ఎక్కువ మనక ఎక్కువ మనక ఎక్కుతా దాందేముంది. చూసే చూడు, ఇది ఆడుంటే ఆడికి రావాలి. అది అదిగో వచ్చేసింది. అదేమో అడుగోదు, దానికి ఏమో బద్ధకం. ఏమో తింటుంది బాగా, ఎగురుతుంది, ఆడుతుంది, అట్టే విసిగిస్తుంది కూడా. అది దూకేసింది కిందికి. నింజ ఎక్కువ పైకి ఎక్కువ నువ్వు కూడా. ఆ కుర్చీ పైకి ఎక్కువ. ఒకసారి అది ప్రయత్నించేది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించదు. అంత బద్ధకం దానికి. ఫుల్గా నిద్రపోతుంది, తినదు అది. ఇది బాగా తింటుంది, నిద్రను పోతుంది, యాక్టివ్గానే ఉంటుంది. మళ్ళీ వాడిని కొట్లాన్ని కూడా కొట్లాడుతుంది నింజాతో. చూడు, ఏం కావాలరా నీకా? అట్టపొర్లు తను కింద కింద ఉంటే మీరు ఒంటింట్లో రచ్చ చేస్తారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. మీకు తిన్న వెంటనే మళ్ళీ ఆకలి అవుతుంది. అదేం ఆకలో అర్థం కాదు. వెంటనే మళ్ళీ వేడిగా ఉండాల. అమ్మ తినేటప్పుడు అమ్మ ప్లేట్లో అది కూడా పెడుతుంది మళ్ళీ మీకు. అయినా కూడా ఏది విసిగిచ్చేదమ్మని. వాడు చూడు పొరలేదు చూడు, ఇంకా పైకి ఎక్కుతాడేమో. ఎక్కువ నుంచి పైకి దూకు. దాన్ని పట్టుకుంటే అది కింద పడుతుంది. చీర ఖాళీ ఉండలా. ఎక్కువ వాడు ఎక్కింలా, అది అట్లా పట్టుకోండి, ఆడుకున్నాను. పేర్లలు ఏం కూర్చున్నారే, క్యూట్గా ఉంటాయి. పాపం పడుకోవడం మాత్రం బయటే పడుకుంటాయి. లేకపోతే ఇంట్లో బయట చల్లగా ఉంటే వర్షం పడుతుంటే లోపలికి వచ్చి అట్టపెట్టలో పడుకుంటాయి. ఏ అట్టపెట్టు కనిపిస్తే అట్టపెట్టలోకి దూరడమే. ఎక్కింది మళ్ళీ, దూకి మళ్ళీ పైకి ఎక్కింది. అది ఆడ పట్టు ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అది ఆడపోయి పడుకుంటుందని చూస్తాను. ఊరికే ఆటలు అంతే. అది ఆడిపోతే అది గమనీయడం. తీసుకోలేదు, వచ్చేసింది మళ్ళీ వెనక్కి. పడుకునిలా కింద. రంపు బాగా అయిపోయింది మీది. నాలుగు తగిలియాల ఈసారి గొడవ పడినారంటే. పెట్టుబా, కరెక్ట్గా పెట్టు. దానికి విసుగు వచ్చినట్టుంది. ఆ బాళ్ళు బొమ్మలు కొనేస్తే ఒక్కటి ఆడిందిలే. ఈసారి మీకు అది తీసుకొస్తా ఆగు. అదేమది టాకింగ్ టామ్. అప్పుడు ఆడుకోవచ్చు. ఏది మాట్లాడితే టాకింగ్ టామ్ కూడా మీలాగే ఉంటుంది. అది కూడా పిల్లే కదా. మేము అని అరుస్తుంది. ఊరిని పాసుకోల మణిక. ఎక్కువ ఆ కట్టన్ మీదకి నాశనం చేస్తాను. ఇప్పటికే సోఫా మనంతా బరికి పెట్టినారు చూడు. గౌరీదే మణికనే. వీడు చూడు చూసేది కొమ్మనే ఉండదు. కొట్టి వాడినట్టు గిల్లేది పోయేది. మళ్ళీ చూడు చూసేది చూడు. అది గమనించింది, వేసింది ఒక ఇటు. దవడమైందా ఆ పక్క పో. గమ్మన ఆడుకోకుండా ఏం కొట్లాటలు దేనికే? వాడు ఊరికే ఉన్నాడు కదా, పీకుతాడు చూడు. మళ్ళీ చూడు గమ్మన ఉండకుండా పోయింది. వస్తుంది. ఇది పడుకుంది పాపం మీద సోఫాలో. గమ్మన ఉండదు. వీటికి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయాల మనక. దానిది ఏం కెలకడం
కొట్టించుకోవడం అదే ఇంకా వాడతాను ఎట్టనో పడుకునేసా వెలిసింది.